వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ స్వప్న, మన ప్రేక్షకులకు కూడా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. సార్, ఇప్పుడు మన ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కేవలం చంద్రబాబు ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అనే అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి అసలు? డైవర్షన్ పాలిటిక్స్ కాదమ్మా. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో లిక్కర్ విధానం మూలనే మేము ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద ప్రధాన కారణం అని కూడా చెప్పారు. ఎందుకంటే లిక్కర్ అనేది తయారు చేయటం దగ్గర నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మటం దగ్గరికి వరకు కూడా వీళ్ళు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమ్ముతారు. అవి మంచి లిక్కరు. వీళ్ళు డిస్టిలరీస్ని కబ్జా చేసి అందులో గుడుంబా తయారు చేశారు. ఇప్పుడు నేను కనుక ఒక లిక్కర్ తయారు చేశాను అనుకోండి, ఓ బ్రాందీ ఓ విస్కీ మా ఇంట్లో, అది గుడుంబా అవుతుంది కానీ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అవ్వదు, క్వాలిటీ ఉండదు. నాకు కావాల్సిన వస్తువులన్నీ వేస్తాను, నాకు లాభం వస్తే చాలు, అవతలాడి సస్తే నాకేమన్నా కష్టమా? కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ అనేది ఒక జాతీయ స్కామ్ అని గత ఎన్నికల్లో ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు కూడా చెప్పాడు. ఇది 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్, విదేశాలకు కూడా తరలిపోయింది. దీని మీద దర్యాప్తు సిట్ వేశారు. దాని మీద నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళని పిలిచారు. విజయసాయిరెడ్డి గారు కూడా ధృవీకరించాడు, మేము ఈ మద్యం విధానాన్ని చర్చించడానికి పలానా వాళ్ళకి. రాజు కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి మేము మద్యం విధానాన్ని నిర్ణయించడానికి 2 సార్లు విజయసాయిరెడ్డి గారి ఇంట్లో, ఒకసారి హైదరాబాద్లో ఒకసారి విజయవాడలో మీట్ అయ్యాము. తర్వాత గవర్నమెంట్కి ఆదాయం రావటం ముఖ్యం కాదు, మన పార్టీకి మనకి కూడా లాభం వచ్చేలాగా మీరు ఈ విధానాన్ని రూపొందించమని ఆయన ఆదేశించినట్టు ఆయన పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలం కూడా చెప్పాడు. కాబట్టి ఇందులో జరిగిన స్కామ్ అనేది ప్రభుత్వంకి తెలిసి ప్రభుత్వం రూపొందించిన స్కామ్, కానీ ఇది దృష్టి మళ్ళించడం కాదు. తర్వాత ప్రజలు కూడా తీర్పు కూడా ఎలా ఇచ్చారు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా నువ్వు మద్యం రూపంలో మా కుటుంబాల రక్తాన్ని పీల్చావని జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికే 11 సీట్లు ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ కుటుంబ శ్రేయోభిలాషి రాజశేఖర్ రెడ్డి టైం నుంచి, తర్వాత కాసు మహేష్ రెడ్డి సీనియర్ శాసనసభ్యుడు, మంత్రులు కూడా ఒప్పుకున్నారు, ఈ మద్యం విధానం మేము ప్రజల్ని దోపిడీ చేసేదిగా ఉంది అని. మరి అదంతా కుంభకోణమే కదా. తర్వాత ఇంకోటి, ఇది నగదు చలామణితోనే జరిగింది. 99.32%, ఓన్లీ 6.8% మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇవన్నీ కూడా కబ్జా చేసి వాళ్లే తయారు చేసి పిచ్చి పిచ్చి లేబుల్స్ చేశారు. అంతకుముందు కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళకి కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరే. అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా అదే పాలసీ ఉంది. ఆ పాలసీని కంప్లీట్గా పక్కన పెట్టేశారు వీళ్ళు. తర్వాత వీళ్ళు మాట్లాడే వీళ్ళ మధ్యలో జరిగే సంభాషణలు కూడా ఈ సెల్ ఫోన్లోనో వాట్సాప్లోనో ఇంకోటో కాదు, హైటెక్, అంటే ఎక్కడ రికార్డెడ్గా దొరకని సంభాషణలు చేశారు. ప్రతి 6 రోజులకు ఒకసారి ఆ సిస్టంలో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్ డబ్బులన్నీ ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరే విధంగా చేసి ఒక భారీ స్కామ్ జరిగింది. కాబట్టి ఇవాళ ఈయన్ని దృష్టి మరల్చడానికి తెలుగుదేశం చేశారని ఇంకొకళ్ళు వాళ్ళే చెబుతున్నారు కదా, ఎస్ మేము చేశాము ఎంతను, ఈ ఫలానా వాళ్ళమని. ఇంకా దృష్టి మరల్చే అవకాశం ఎక్కడుంటుంది స్వప్న? కక్షపూరిత రాజకీయాలు టీడీపీ పార్టీ చేస్తుందని అంటున్నారు వైసీపీ వాళ్ళు. కక్షపూరితం అయితే వెంటనే రాగానే చెయ్యాలి కదా. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఎప్పుడు జరిగింది, ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకొచ్చింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే కదా. వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఆయన భారతీయ అధికారి, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నాడు. ఖచ్చితమైన ఆధారాలు ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఒక ఛార్జ్ షీట్ లాగా అన్నీ కూడా ఇచ్చేయబట్టే ఆయన్ని రిమాండ్కి పంపారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇమ్యూనిటీస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో, కానీ రాష్ట్రపతి పర్మిషన్ కూడా ఉండాలి వీళ్ళు అరెస్ట్ చేయాలంటే. మరి అలాంటి రిస్క్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్లు ఏవి కూడా తొందరపడి చేయడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఈయన రివర్స్ కేసు కూడా పెట్టవచ్చు. ఇవాళ రేపు తప్పు కనుక ఈ కేసు అయితే ఆయనే గవర్నమెంట్ మీద పెట్టవచ్చు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, డీజీ క్యాడర్ ఆఫీసర్ని, నన్ను ఒక పిచ్చి కేసులు, వాళ్ళ విశాల్ గున్ని ఆయన జూనియర్ ఆఫీసరు, ఆయన కూడా డిఐజీ క్యాడర్, తక్కువ క్యాడర్ కాదు. ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చాడు, ఈయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను బొంబాయి వెళ్ళాను, ఇవన్నీ చేశాను. కేసు బుక్ చేయకముందే టికెట్లు బుక్ చేసుకుని వెళ్తారా ఎవరినన్నా? ఎయిర్ లైన్ అంటే విమానాల్లో వెళ్ళేటంత ఫండ్స్ ఉంటాయా పోలీసులకి? ఇప్పుడు మనం చూస్తున్న పోలీస్ ఆఫీసర్లు ఐపీఎస్లే కాకుండా డౌన్ దట్ లైన్ ఇంకా చాలామంది ఆఫీసర్స్ అదే కేసులో సస్పెండ్ అయ్యారు. ఇవాళ వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఈయన ఇంకొక మాట ఏం చెబుతున్నాడంటే, ఒక క్రేజీ మాట, నేను ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళలేదంటే
జైల్లో ఉంటే ఎలా ఉంటుందో అనుభవం చూస్తానని. ఒక సీనియర్ పోలీస్ అధికారి జైళ్ళలో ఏ వాతావరణం ఉంటుందో ఎలాంటిదో తెలియదంటే ఆయన ఎప్పుడు పోలీస్ స్టేషన్లో లాకప్ రూములు కానీ లేకపోతే సబ్ జైల్స్ కానీ జిల్లా జైలు కానీ సెంట్రల్ జైలు కానీ చూడలేదా? ఒకవేళ అట్లాంటి అనుభవం ఆయన కావాలనుకుంటే సంగారెడ్డిలో ఒక పాత జైలు ఇప్పటికి కూడా పేమెంట్ ఇచ్చి ఎవరైనా ఉండొచ్చు, నువ్వు నేను కూడా వెళ్ళి ఉండొచ్చు. రోజుకు ₹300 ₹250 ఇస్తే మన ఆ పాత జైలు రూమ్లో ఆ అరుగు మీద పడుకోబెడతారు, ఆ సాపిస్తారు, ఆ సత్తు పళ్ళెం ఇస్తారు, సత్తు గ్లాస్ ఇస్తారు, టిఫిన్ ఏమి పెడతారు పోలీసు మాన్యువల్ ప్రకారం అది పెడతారు. మళ్ళీ తర్వాత రాత్రిపూట లాకప్ రూమ్ తాళం వేసేసి సెంట్రీలు తిరుగుతూ ఉంటారు. అలా తీర్చేసుకోవచ్చు కదా. దీనికోసం ఇంత నేరం చేసి జాతీయ స్థాయిలో ఇంత అప్రతిష్ట పాలయ్యి ఆయన సర్వీస్లో కూడా ఇది బ్యాడ్ రిఫ్లెక్షనే కదా, ఈ చిన్న కోరిక కోసం. అందుకోసం వెళ్ళాడు ఆయన. మీరు నమ్ముతారా? ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? అంటే ఆయన నిన్న జడ్జి విషయంలో కానీ తర్వాత అక్కడ పోలీసులు కూడా దబాయించి మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడంటే నేను డీజీ క్యాడర్ ఆఫీసర్, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని. కానీ ఒకసారి నేరం చేసిన తర్వాత ఇండియన్ చట్టం ప్రకారం, ఇండియనే కాదు ప్రపంచంలో ఎవరైనా కూడా చట్టం ముందు సమానమే. గతంలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా చేసి కూడా ఒక వ్యాన్ ఎక్కి జైల్లో వెళ్ళింది. కానీ నిన్న ఈయన ఇన్నోవా కారులో ముందు సీట్లో కూర్చుని వచ్చాడు. మామూలుగా నన్ను అరెస్ట్ చేస్తే నువ్వైతే లేడీ కాబట్టి మహిళా పోలీసులు అటు ఇటు కూర్చుంటారు, నేనైతే జెంట్స్ కూర్చుంటారు అటు ఇటు, దూకి పారిపోతామని. తర్వాత తీసుకెళ్లేటప్పుడు కూడా కనీసం మన ఇలా చేయి పట్టుకుని తీసుకెళ్తారు. నిన్న ఆయన వాటర్ బాటిల్ పట్టుకుని యాజిఫ్ ఆయన సొంత ఆఫీస్లోకి వెళ్తున్నట్టు దూక్కుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు దాని వల్ల వాళ్ళు సస్పెండ్ అవ్వచ్చు. ఆయన గోడ దూకి కూడా వెళ్ళంత ఫిట్నెస్ ఆయనకు ఉంది. అప్పుడు ఎవరు సస్పెండ్ అవుతారు? కానిస్టేబుల్స్. అంతకుముందు అయ్యారు కదా, గోరెంట్ల మాధవ్ విషయంలో అయ్యారు, తర్వాత బూరగడ్డ అనిల్ విషయంలో కూడా అయ్యాడు. ఇప్పుడు జైల్లో ఉండటం అంత షోక్ అనుకుంటే మరి బూరగడ్డ అనిల్ లాంటి రఫ్యన్ని నెల రోజులు ఉన్నాడో లేదో 30 కిలోలు తగ్గిపోయానని చెబుతున్నాడు. మరి ఈయనకి ఏమన్నా శక్తి ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరైనా కూడా ఇంట్లో జరిగినట్టయితే జైల్లో జరగదు కదా. కాబట్టి ఆయన కూడా చూద్దాం, ఒక 3 నెలల తర్వాత అంత హుషారుగా ఉంటాడా లేదా, అంత ఫిట్నెస్ ఉంటుందా లేదా చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Sapna, God bless you. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.